రైలు టికెట్ కొనుక్కునేందుకు రిజర్వేషన్ కౌంటర్లు కనిపించకపోవచ్చు. పొదుపు చర్యల్లో భాగంగా ఏపీలో సుమారు 2,000కు పైగా రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు మూతపడబోతున్నాయి. ఇక బెజవాడలోనే 3 రైల్వే రిజర్వేషన్ కౌంటర్లను మూసివేసేందుకు రంగం సిద్ధమైంది. రైలు ప్రయాణం అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది రిజర్వేషన్ కేంద్రాలు. రైలు వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుంచి ప్రయాణికులు టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించేందుకు వీలుగా రిజర్వేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. నిత్యం రిజర్వేషన్ కేంద్రాలన్నీ ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. టికెట్ రిజర్వేషన్ నుంచి రద్దు వరకు క్షణం తీరిక లేకుండా కౌంటర్లు పనిచేస్తూనే ఉంటాయి. రైల్లో ప్రయాణించే ప్రయాణికులు 70% మందికి పైగా రిజర్వేషన్ కౌంటర్లోనే టికెట్లు కొని ప్రయాణిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు మాత్రం నెట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. అయితే ఉన్న నాలికకు మందేస్తే కొండ నాలిక ఊడిందన్న చందంగా నెట్ టికెట్ రిజర్వేషన్ బుకింగ్ను విస్తృతం చేసేందుకు రైల్వే శాఖ ఉన్న రిజర్వేషన్ కౌంటర్లను ప్రైవేట్ పరం చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రైవేటు ఏజెంట్లకు లైసెన్సులు కూడా ఇచ్చేసింది. ప్రైవేటు ఏజెంట్ల వల్ల రద్దీ మార్గాల్లోని వందలాది రైళ్ల టిక్కెట్లు బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నాయి. దీనిపై రైల్వే విజిలెన్స్ అధికారులు చాలాసార్లు దాడులు చేసినా ఫలితం లేదు. కేంద్ర ప్రభుత్వం టిక్కెట్ రిజర్వేషన్ కేంద్రాలను తగ్గించాలని నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు ఆ ప్రభావం రైల్వే శాఖపై పడుతోంది. సుమారు 7,000 కౌంటర్లను దశలవారీగా మూసివేసేందుకు శ్రీకారం చుట్టింది. ఏపీ రాజధాని బెజవాడలో రోజు 2 లక్షల మంది ప్రయాణికులు ప్రధాన రైల్వే స్టేషన్లోని 5 కౌంటర్లలో టిక్కెట్లను రిజర్వేషన్ చేయించుకుంటారు. అయితే రైల్వే శాఖ నిర్ణయంలో భాగంగా బెంజ్ సర్కిల్లోని స్పిట్ కేంద్రంలో ఒక కౌంటర్ను మూసేయాలని నిర్ణయించారు. భవానీపురం, సత్యనారాయణపురంలోని రిజర్వేషన్ సెంటర్లకు కూడా క్లోజింగ్ బోర్డులను పెట్టనున్నారు. దీనిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 180% మంది ఈరోజు కూడా ఇంటర్నెట్తో అనుసంధానమై లేకుండా మరి పల్లెటూళ్ళలో జీవించేటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి ప్రతి ఒక్కళ్ళు ఇంటర్నెట్లో టికెట్లు బుక్ చేసుకోవాలి అని అనుకోవటం, దీన్ని ప్రైవేటు పరం చేయటం వల్ల మధ్యతరగతి కుటుంబాలకు ఇబ్బంది కలిగేటువంటి ప్రమాదం ఉంది. ఒక్కొక్క రిజర్వేషన్ కేంద్రంలో 2 ఉద్యోగులతో పాటు ఒక సూపర్వైజర్ ఉంటారు. ఒక్కో సిబ్బందికి 70,000 రూపాయల జీతం చెల్లిస్తుంది. ఒక కౌంటరుకు నెలకు ₹1,00,000 సిబ్బంది జీతాలకు, నిర్వహణకు అదనంగా మరో ₹1,00,000 ఖర్చవుతోంది. ఈ ఖర్చును తగ్గించుకోవాలన్నదే రైల్వే శాఖ ఉద్దేశం. వీటిని పూర్తిగా తొలగించి ప్రైవేటు వ్యక్తులకు రైలు టిక్కెట్ల విక్రయాన్ని అప్పగిస్తే రైల్వే శాఖపై ఎటువంటి భారం పడదు. ప్రయాణికుడి నుంచి అదనంగా ₹10 వసూలు చేసుకుంటారు. గతంలో రాకేష్ మోహన్ కమిటీ సిఫార్సులను ఆధారం చేసుకుని రైల్వే శాఖ తన బాధ్యతల నుంచి వైదొలగేందుకు రైల్వే రిజర్వేషన్ కేంద్రాలను ఎత్తివేయాలనే నిర్ణయాన్ని ప్రయాణికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రతి ఒక్కరికి నెట్ ద్వారా చేసుకునే ఉపయోగం తెలియదు, చాలా మంది తెలియని వాళ్ళే ఉంటారు. సో రిజర్వేషన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసుకుంటే కరెక్ట్ కదా, వాళ్ళకి ఇక్కడ వస్తేనే కనీసం వీళ్ళు హెల్ప్ అన్నా చేస్తారు. సో రిజర్వేషన్ కౌంటర్స్ ఉంచాలి. ఇంటర్నెట్ ఎంతమంది వాడుతున్నారు? ఆ డేటా తీయమనండి, చాలా తక్కువ మంది వాడుతున్నారు. స్టిల్ ఈరోజు నేను కౌంటర్కి వచ్చి తీసుకుంటున్నాను కదా. ఈ సెంటర్స్ అన్నీ ఖాళీగా ఉండాలిగా, ఖాళీగా ఉన్నాయి అనుకోండి తీసేయమండి. ఇక్కడ క్రౌడ్ కిటకిటలు ఆడిపోతున్నారు అనుకోండి. మొత్తం మీద రైల్వే శాఖ రిజర్వేషన్ కేంద్రాలను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ పోతే ఇప్పటి వరకు టిక్కెట్ కొనుగోలుపై ఆధారపడిన 70% మంది ప్రయాణికులు ఇక నుంచి ప్రతి టిక్కెట్పై అదనంగా ₹10 చేతి చమురు వదిలించుకోవాల్సిందే. జపాన్ కేంద్రంగా పనిచేస్తున్న సునామీ రెస్క్యూ కంపెనీలు విజయాన్ని